తెలంగాణలో మొదటి దశ సర్పంచ్ ఎన్నికలకైతే మాత్రం ఆ ప్రక్రియ అయితే ముగిసిపోయింది. మొత్తానికి 1 గంట వరకు ఎన్నికల ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే మాత్రం అధికారులు అవకాశం కల్పించారు. కేంద్రాల వద్ద ఎవరైతే 1 గంట లోపు ఆ ఎన్నికల కేంద్రం దగ్గర ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అవకాశం కల్పించారు. మరికొద్ది గంటల్లో అభ్యర్థుల భౌతవ్యం తేలనుంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు. రవి, తెలంగాణలో పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ అయితే ముగిసింది. ఇప్పుడు మరి కాసేపట్లోనే కౌంటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది. అక్కడక్కడ చెదురుమతల ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ అయితే సాగింది. దాదాపు అన్ని చోట్ల కూడా 60% పైగా పోలింగు నమోదైనట్టు కూడా ఈసీ అధికారులు చెప్తారు. ఇంకా ఫైనల్గా ఎంత పోలింగ్ నమోదైంది మరి కాసేపట్లో వివరాలు కూడా రాబోతున్నాయి. ప్రధానంగా 3534 గ్రామాల్లో సర్పంచులు, అదేవిధంగా 27,678 వార్డు సభ్యుల స్థానాలకు కూడా పోలింగ్ అయితే జరిగింది. 1 గంటలోపు క్యూ లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఎందుకంటే పెద్ద ఎత్తున బారులు తీరి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం అయితే ఇచ్చారు. తర్వాత వచ్చిన వాళ్ళందరూ మిగతా 1 గంటల తర్వాత వచ్చిన వాళ్ళు మాత్రం పోలింగ్ కేంద్రాలకైతే రానివ్వలేదు. ముఖ్యంగా చూసినట్టయితే 12,960 మంది సర్పంచ్ అభ్యర్థులు, అదేవిధంగా 65,450 మంది వార్డు మెంబర్లు అభ్యర్థుల విజేతలు ఒక మరికొద్దిసేపట్లోనే వాళ్ళ భవితవ్యం కూడా తేలిపోతుంది. ముఖ్యంగా ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ముఖ్యంగా తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. ఓటు వేసేందుకు చాలా చోట్ల బారులు తీరినటువంటి పరిస్థితి మనం ఈరోజు చూసాం. ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. ముఖ్యంగా వాళ్ళంతా కూడా అంబులెన్స్లో వచ్చి కూడా ఓటు హక్కు మరి వినియోగించుకునే పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చాలామంది పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా పల్లెల్లో ఓటు వేయడానికి వాళ్ళంతా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించి చాలా చోట్ల రద్దీగా బస్టాండ్లు కూడా కిక్కిసిపోయిన పరిస్థితి మనకు కనిపించింది. ముఖ్యంగా ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగానే పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించి పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా కూడా ఏర్పాటైతే చేసిన పరిస్థితి కనిపించింది. మరోవైపు ముఖ్యంగా వెబ్ కాస్టింగ్, అంటే హైదరాబాదులో ఉన్నటువంటి ఎన్నికల సంఘం వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేసింది. ఎక్కడైనా ఎలాంటి అవాంతరాలు ఎదురైతే వెంటనే వాటిని నియంత్రించడం పరిస్థితిని కూడా ఎన్నికల అధికారులు చేశారు. ఇక మరోవైపు ఇప్పుడు పోలింగు ముగియడంతో 2 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. కౌంటింగ్ తర్వాత విజేతలు ఎవరో కూడా తేలిపోనుంది. ముఖ్యంగా ఉప సర్పంచ్ల సంబంధించి ఎన్నికను కూడా ఇవాళే నిర్వహించేలా కూడా ఎన్నికల సంఘం కసరత్తు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. సుమారు 1,00,000 మంది పైగా సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. ముఖ్యంగా 3,591 మంది రిటర్నింగ్ అధికారులు, అదేవిధంగా 93,000 మంది పోలింగ్ సిబ్బంది, ముఖ్యంగా 2,489 మంది మైక్రో అబ్జర్వర్లు క్షేత్రస్థాయిలో కూడా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అక్కడక్కడ మాత్రం స్వల్ప ఘర్షణలు అయితే జరిగాయి. ముఖ్యంగా నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఊర్మట్ల గ్రామంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, అదేవిధంగా డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. పోలీసులు కూడా వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కేతేంపల్లి మండలం కొర్లపాడులో రాళ్ళు, కత్తులతో ఇరు వర్గాలు కూడా దాడి చేసుకున్నాయి. ఇందులో 4 కూడా గాయాలయ్యాయి. వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. ముఖ్యంగా కొంతమంది గాయపడ్డ వారిని ఆసుపత్రికి కూడా తరలించారు. మరోవైపు నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్ల 10వ వార్డులో కూడా పోలింగు కాసేపు అయితే ఆగిపోయింది. ముఖ్యంగా బ్యాలెట్ పేపర్పై వార్డు అభ్యర్థి యాదమ్మకు గుర్తు కేటాయించకపోవడంతో అధికారులు కూడా పోలింగ్ను నిలిపివేశారు. అరగంట తర్వాత వేరే బ్యాలెట్ పేపర్లు తీసుకొచ్చి కూడా పోలింగ్ను కొనసాగించారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల పోలింగ్ కేంద్రం వద్ద వృద్ధులు, దివ్యాంగులు కూడా చాలా ఇబ్బందులు కూడా పడ్డారు. వీల్ చైర్లు లేకపోవడంతో కొన్ని చోట్ల వాళ్ళకి ఇబ్బంది గురైన పరిస్థితి కూడా కనిపించింది. ముఖ్యంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పటిష్టమైనటువంటి బందోబస్తును మాత్రం పోలీసు శాఖ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా చూసినట్టయితే వరంగల్ జిల్లాలో 61.21%, అతి తక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో 40% పోలింగు నమోదైనట్టు కూడా ఈసీ అధికారులు చెప్తున్నారు. ఫైనల్గా ఏదైతే దీనికి సంబంధించి క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు హక్కు కల్పించారు కాబట్టి ఫైనల్గా ఎంత పోలింగ్ నమోదైంది మరి కాసేపట్లో ఎన్నికల సంఘం అధికారులు కూడా వెల్లడించబోతున్నారు. రవి. రైట్, థ్యాంక్ యూ చందు.